హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ పండగ ఏప్రిల్ 30న జరుపుకోబోతున్నారు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయాలనుకున్నా శుభ సమయం కోసం చూడాల్సిన అవసరం లేదని ఈ రోజున సర్వార్థ సిద్ధి దినంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున చేసేటువంటి పనులన్నీ విజయవంతమవుతాయి, శుభ ఫలితాలు కూడా ఇస్తాయి. ఈ రోజున ముఖ్యంగా సూర్యుడిని, లక్ష్మీదేవి, విష్ణువుని పూజిస్తారు. ఇది జీవితకాలం పాటు సానుకూలత, శ్రేయస్సు తీసుకొస్తుంది. ఈసారి అక్షయ తృతీయ రోజున సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం ఏదైనా పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. శోభన యోగం శుభాన్ని కలిగిస్తుంది. రవి యోగం పనిలో విజయాన్ని, శ్రేయస్సుని తీసుకొస్తుంది. ఈ మూడు యాగాల యొక్క కలయిక అక్షయ తృతీయని అత్యంత ఫలవంతమైనదిగా చూస్తారు. అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా ఒక వ్యక్తి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతాడని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవితో పాటు సంపదకి అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ప్రత్యేక నియమనిష్టలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నీరు నింపండి. ఆ తర్వాత సూర్యభగవానుడి ఆర్ఘ్యం సమర్పించండి. అలా చేయడం ద్వారా జీవితంలో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది. సూర్యుడి జీవితంలో ఏర్పడేటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం, డబ్బులు పెట్టే లాకరు, పూజ గది, వంటగది, తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చేసే దాన ధర్మాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున బెల్లం, బియ్యం, బంగారం, నెయ్యి, నీరు, వస్త్రాలను దానం చేయండి. అది ఇంట్లో ఆనందాన్ని, శాంతి, శ్రేయస్సుని కాపాడుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ దీన్ని అకాతీజ్ అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో అత్యంత శుభప్రదమైనటువంటి పవిత్రమైన పండుగ. ఏప్రిల్ 30న దీన్ని జరుపుకుంటారు. ఈరోజు బంగారం కొనినా కొనకపోయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా చేయండి, తద్వారా మీ జీవితం బాగుంటుందని చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు స్థిర లగ్నంలో బంగారం, భూమి లేదా ప్లాట్, వాహనం కొనడం చాలా సులభప్రదం. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నాలని జ్యోతిష శాస్త్రంలో స్థిర లగ్నాలుగా పరిగణిస్తారు. ఇవి దీర్ఘకాలిక శ్రేయస్సుని, స్థిరత్వాన్ని ఇస్తాయి. ఏప్రిల్ 30, 2025న బంగారం కొనడానికి కింద 3 శుభముహూర్తాలు ఉత్తమమైనవి. అంటే ఏ టైంలో కొనాలో చెప్తే రాసుకోండి. ఉదయం 6:18 నుంచి 8:20 వరకు వృషభ లగ్నం. ఈ సమయంలో వృషభ లగ్నం ఉండడం వల్ల బంగారం కొనడం శుభ ఫలితాలు ఇస్తుంది. రెండవ ఉత్తమ ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 3 వరకు. సింహలగ్నం, శోభన యోగం. ఈ ముహూర్తం చాలా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే సింహలగ్నంతో శోభన యోగం కలయిక ఏర్పడుతుంది. ఇది శ్రేయస్సు, విజయాన్ని అందిస్తుంది. మూడవ ముహూర్తం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9:46 వరకు. ఈ సమయంలో బంగారం కొనడం శుభప్రదం. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తుంది. అక్షయ తృతీయ 2025 శుభ యోగాలు. వైదిక పంచాంగం ప్రకారం ఏప్రిల్ 30, 2025న అక్షయ తృతీయ నాడు అనేక శుభయోగాల కలయిక ఏర్పడుతుంది. ఇది ఈ రోజున మరింత ముఖ్యమైనదిగా ఉండబోతోంది.